అన్న మీరు అది చూస్తారు కదా, రియల్గా చెప్తున్నా, ఇక్కడనే మనం సినిమా చూసినట్టు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ అనే సినిమా ఇన్నే మనం థియేటర్లో చూసినట్టు ఎంజాయ్ అనిపిస్తుంది, స్క్రీన్లో చూసినట్టు అనిపిస్తుంది. ఆ సినిమా చూస్తుంటే అదొక డిఫరెంట్. అండ్ ఇప్పటిదాకా మనం తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా మనం ఎప్పుడు కూడా ఇట్లా మన మిషన్గా ఇట్లా పెట్టి ఇట్లా బుజ్జి అని ఇట్లా ఇప్పటిదాకా మనం చూడలేము. ఇది ఫస్ట్ టైం మన చరిత్రలో, తెలుగు ఇండస్ట్రీలో చరిత్రలో ఫస్ట్ టైం అనుకోవాలి. ఇది రియల్గా చెప్పాలంటే చాలా మనం సంతోషమైన విషయం. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇక్కడ నుంచి తీసుకుపోయి మన వరల్డ్లో ఒక ఇంగ్లీష్ మూవీ లెక్క చూపిస్తున్న మనం నాగేశ్వర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక మహానటి సినిమా నుంచి ఒక డైరెక్టర్గా ఒక ప్రూవ్ చేసుకునే మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక వరల్డ్లో రికార్డ్ కొట్టడానికి మళ్ళీ ఒక ముందుగా వచ్చిండు. ముందుగా మన ప్రభాస్ అన్న ఎంత రికార్డ్ కొట్టిండో నాగేశ్వరన్గా పెద్ద బెస్ట్ మూవీ అవుతుంది. ఎందుకంటే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడుతుంది. అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక జెండర్ బోర్డ్ సినిమా అనేది చూసేది DD1 DD2. ఇప్పుడు చూస్తున్నాం ఇట్లా రియల్గా మనం ఒక మిషన్ ఇట్లా పెద్ద మిషన్ చూస్తున్నామంటే ఇదే చెప్తున్నా, విచిత్రం అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ సినిమా ఇది. ఇది మాత్రం ప్రభాస్ అనే కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది, మంచి కొడుతున్నా. ఇది వరల్డ్లో రికార్డు కొడుతుంది. తెలంగాణ ఆంధ్ర కాదు, మొత్తం హిందీ, మొత్తం తమిళ, ప్రతి దగ్గర మొత్తం వరల్డ్లో రికార్డు కొడుతుంది. ఆల్రెడీ మన జాన్ బుష్ ఇంగ్లీష్ అయినా అక్కడైనా కూడా సినిమా చూసి మన ఈ సినిమా కోసం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, ఎందుకంటే మామూలు విషయం కాదు, ఇంత పెద్ద ఇట్లాంటి సినిమా ఒక ఇంగ్లీష్ అయినా పెద్ద వరల్డ్లో ఒక సీఎం అక్కడ చూసినంటే మన ప్రభాస్ అనే సినిమా రికార్డ్ ఎక్కడ అవుతుందో. అంటే బాహుబలి నుంచి మన సినిమా అనేది వరల్డ్లో రికార్డు కొట్టేసింది మన సినిమా ప్రభాస్ అన్నది. ఇప్పుడు సెకండ్ మళ్ళీ ఇది ఒక కల్కి మాత్రం ఇచ్చి పడేస్తుంది. సినిమా మాత్రం ప్రభాస్ అనే రికార్డుల కెరియర్లో ఇచ్చిపోతుందన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొడుతుంది. జై ప్రభాస్ అన్న. ముందుగా ఈ సినిమా ఇంత గట్స్తో తీసినంటే నాగేశ్వరన్కి ముందుగా గ్రేట్ చెప్పాలి. ఆల్రెడీ మన ప్రభాస్ ఇట్లాంటి సినిమా తీయాలంటే ఒక రాజమౌళితో సినిమా సాధ్యమవుతుంది. వరల్డ్లో సినిమా తీయాలంటే అలాంటి సినిమా మళ్ళా ఈ ఒక నాగేశ్వరిని ఒక చిన్న డైరెక్టర్ నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చిందంటే అది గొప్ప విషయం అనుకోవాలి. మన తెలుగు డైరెక్టర్లకి చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై ప్రభాస్ అన్న.